సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలా, మీ కుటుంబంతో కలిసి ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలా, అయితే ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫీ మీకు ఉపయోగపడుతుంది. మ్యాన్ నో దై సెల్ఫ్. మ్యాన్ నో దై సెల్ఫ్ అంటే ఒక వ్యక్తి తన గురించి తాను పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే మన క్యారెక్టర్ గురించి, మన ఆలోచన తీరు గురించి, మన స్ట్రెంగ్త్స్, మన వీక్నెసెస్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మనం సొసైటీలో మనుషుల పట్ల, పరిస్థితుల పట్ల ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం, వీటన్నిటి గురించి మన అవగాహన ఉండాలి. మన ఆలోచన తీరుని, మన క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయబడుతుంది చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం, మన కుటుంబ పరిస్థితులు, అలాగే మన స్కూల్, మన కాలేజ్, మన ఫ్రెండ్ సర్కిల్, మన సోషల్ రిలేషన్షిప్స్, ఇవన్నీ మన ఆలోచన తీరుని, మన క్యారెక్టర్ని ఫ్రేమ్ చేస్తాయి. సో దీని మీద కొంత డీప్ వర్క్ చేసి మన గురించి మనం అవగాహన సాధించగలిగితే మనం రైట్ వేలో ఉన్నామా, రాంగ్ వేలో ఉన్నామా అనేది మనకు తెలుస్తుంది. అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అప్పుడు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అలాగే మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించవచ్చు. అలాగే సెల్ఫ్ అవేర్నెస్ అండి. సెల్ఫ్ అవేర్నెస్ అనేది కొంత బియాండ్ లాజిక్, అంటే మన సబ్ కాన్షియస్ లెవెల్ అనుకోండి, మన ఇంటర్నల్ జైరోస్కోప్ అనుకోండి. అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన అంతరాత్మ, మనం ఎలాంటి విలువలను బేస్ చేసుకుని లైఫ్లో ముందుకెళ్తున్నాం. సో ఈ సెల్ఫ్ నాలెడ్జ్, ఈ సెల్ఫ్ అవేర్నెస్ గురించి కొంత అవగాహన మనం తెచ్చుకోగలిగితే మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మన తోటి మనుషులతో కలిసి, మన కుటుంబంతో కలిసి ఒక సక్సెస్ఫుల్ లైఫ్, ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా సమాజ హితం కోసం కూడా ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే సమాజంలో నేను ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నాం. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే వీళ్ళ స్వార్థం కోసం ఎదట వ్యక్తుల జీవితాలతో ఆటలాడుకోవటం, వాళ్ళని ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తా కూడా, ఇంత స్వార్థపూరితంగా వ్యవహరిస్తా కూడా వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే వీళ్ళకు వీళ్ళే మేము మంచి వ్యక్తులు అనే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటారు. పైగా వీళ్ళు ఈ ప్రపంచాన్ని బాగు చేయటానికి పైనుంచి ఊడిపడినట్లుగా ఉంటుంది వీళ్ళ ఆలోచన తీరు, వీళ్ళ ప్రవర్తన. సో వీళ్ళు కూడా కొంత సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అవేర్నెస్ వస్తే వీళ్ళు అయ్యో మేము మృగాల్లాగా ప్రవర్తిస్తున్నాం సొసైటీలో అనే అవగాహన వస్తే వాళ్ళను వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంటుంది. సో సక్సెస్ సాధించాలి, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అవేర్నెస్, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అవేర్నెస్, సమాజం క్షేమంగా ఉండాలి, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ ద వే.